అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, కృప చేత బలవంతుడు కమ్ము. 2 తిమోతి 2:1. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. ఆమేన్. పౌలు తన ఆత్మీయ కుమారుడికి తెలియజేస్తా ఉన్నాడు. కారణం యెషయా 40:29-31 చూసినట్లుగా, సొమ్మసిల్లిన వానికి బలమిచ్చేవాడు ఆయనే గనుక, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే గనుక, ఆయన కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు గనుక. ప్రైజ్ లార్డ్. రోమా 5:6. ఏలి అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినాడు గనుక. మత్తయి 8:17. అయితే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించిన వాడు ఆయనే గనుక. 1 కొరింథీ 1:27-29. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రణాళిక ఎంత గొప్పది కదా. 2 కొరింథీ 12:9-10. నేను ఎప్పుడు బలహీననో అప్పుడే నేను బలవంతుడు అగినట్లు ఆయన కృపను బట్టి నా బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవచ్చు. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటూ ఆయన శక్తి నన్ను కప్పుతూ ఉంటుంది. అందుకే నా కృప నీకు చాలును అని ప్రభువే చెబుతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. రోమా 8:26. అయితే పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూచి సహాయం చేస్తూ ఉన్నాడు. ఏలైనగా మనము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 13:11-12 చూస్తే, మనను అనేక విషయంలో ఆయా విషయంలో వంచి బలహీనపరిచినది దైవాత్మే గనుక ఆనాడు ఆమెను చూచిన ప్రభు, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పినట్లుగానే ఈ దినాన్న నీతోను నాతోను చెప్పుచున్న ప్రభు మాట వినివారముగాను విని మనలను బలహీనపరచుచున్న ఆయా విషయములందు మనం చక్కగా నిలవబడి దేవుని మహింపరచువారముగా ఉండుముగాక. ఫిలిప్పీ 4:13 చెప్పబడినట్లుగా, పౌలు భక్తుడు చెప్పినట్లుగా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలని నమ్మికతో ధైర్యముగా చెప్పుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, బలహీనమైన మమ్మను ఏర్పరచుకుని నీ శక్తి చేత మమ్మను కప్పి నిలబెట్టుకున్న నీ కృపపైనే మేము ఆధారపడుతూ మా అతిశయమును ఆధారము నీవేనని మీపైన నమ్మిక ఉంచి సమస్త కార్యంలో చేయగల సమర్థత మీ నుండి పొందుకుని మీ శక్తి నా మీద మా మీద నిలిచి ఉండి కప్పులు నిమిత్తము విశేషముగా మా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయించువారముగా ఉండునట్లును అట్టి భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిమాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.